విశాఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి కేసు రోజు రోజుకి మరింత మిస్టరీగా మారుతోంది. సహజ మరణమా, ప్రమాదమా అనే అనుమానాలతో మొదలైనటువంటి దర్యాప్తు ఇప్పుడు హత్య కోణంలోకి వెళ్ళింది. గాయత్రి తల్లిదండ్రుల ఫిర్యాదుతో శ్రీచరణ్ పైన పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అటు శ్రీచరణ్ మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్క సమాచారం అతనిపై అనుమానాలని మరింతగా పెంచుతోంది. ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ ఏంటంటే, భోజనం చేయడానికి ముందు గాయత్రి ఏదో మెడిసిన్ వేసుకున్నట్టుగా తెలుస్తోంది. గాయత్రి వేసుకున్నటువంటి ఆ టాబ్లెట్ ఏంటి, ఎందుకు వేసుకుంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక అది జూన్ 13న గాయత్రి శ్రీచరణ్ కలిసి రిషికేశ్ వెళ్ళారు. అక్కడి నుంచి ముస్సోరికి వెళ్ళారు. బయటకు చూస్తే ఇదొక నార్మల్ వెకేషన్ ట్రిప్లా కనిపించింది. ఇష్టపడి పెళ్లి చేసుకున్న దంపతులు పర్సనల్ ట్రిప్కి వెళ్ళారని అందరూ భావించారు. కానీ అదే ట్రిప్ గాయత్రి జీవితానికి చివరి ప్రయాణంగా మారుతుందని ఎవరు ఊహించలేదు. ముస్సోరిలో హోటల్కు చేరినటువంటి మరుసటి రోజే గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త శ్రీచరణ్ మాత్రం గాయత్రి మరణానికి తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. హోటల్కి వెళ్ళిన తర్వాత ఇద్దరం రెడ్ వైన్ తాగామని, రాత్రి చాలాసేపు మాట్లాడుకొని పడుకున్నామని శ్రీచరణ్ చెప్తున్నాడు. ఉదయం లేచి చూసేసరికల్లా గాయత్రి ముక్కు నుంచి తీవ్రమైనటువంటి బ్లడ్ కనిపించిందని శ్రీచరణ్ చెప్తున్నాడు. దీంతో పోలీసులు ఆ రాత్రి జరిగినటువంటి ప్రతి నిమిషాన్ని తిరిగి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. హోటల్ సిబ్బంది యొక్క వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ ఫోన్ డేటా, కాల్ రికార్డింగ్లు, డిజిటల్ ఆధారాల్ని నిశితంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. తాజాగా పోలీసుల దర్యాప్తులో మరొక కీలక విషయం బయటపడినట్టుగా తెలుస్తోంది. డిన్నర్ కంటే ముందు గాయత్రి ఏదో టాబ్లెట్ కూడా వేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ టాబ్లెట్ ఏంటనేది ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. కానీ అదే టాబ్లెట్ ఈ కేసులో అత్యంత కీలక ఆధారంగా మారింది. గాయత్రి హెల్త్ ప్రాబ్లం కోసం ఈ టాబ్లెట్ను వేసుకుందా, లేక ఎవరైనా తెలియకుండా వేశారా అనేది సస్పెన్స్గా మారింది. హోటల్ గదిలో లభించినటువంటి మందుల స్లిప్ని చూస్తే, ఆ స్ట్రిప్ ఏదైతే మెడిసిన్ సంబంధించినటువంటి ఆ స్ట్రిప్ ఉందో ఆ స్ట్రిప్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫారెన్సిక్ పరీక్షలకు కూడా వాటిని పంపించారు. ఇక ఈ మెడిసిన్ ట్విస్ట్తో దీంతో పాటుగా మరో అనుమానం కూడా బలపడుతోంది. శ్రీచరణ్ చెప్పినట్లుగా ఇద్దరు రెడ్ వైన్ తాగి ఉంటే ఆ టాబ్లెట్కి రెడ్ వైన్కి ఏమైనా రియాక్షన్ జరిగిందా, రెడ్ వైన్లో ఏదైనా విషపూరిత పదార్థం ఉందా అనే కోణాల్లో ఫారెన్సిక్ అధికారులు విశ్లేషిస్తున్నారు. వాటిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పటికే వైన్ బాటిల్, గ్లాసులు, లిక్విడ్ నమూనాలు, గదిలో లభించినటువంటి ఇతర వస్తువులని ఫారెన్సిక్ ల్యాబ్స్కి పంపించారు. ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే అసలు విషయం బయటపడబోతోంది. మరోవైపు గాయత్రి తల్లిదండ్రులు మాత్రం శ్రీచరణ్ పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయత్రికి మద్యం సేవించే అలవాటు లేదని, రెడ్ వైన్లో ఏదైనా కలిపి ఉండొచ్చని ఆరోపిస్తున్నారు. అలాగే ఎప్పుడూ లేని విధంగా అర్ధరాత్రి వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలని వాట్సాప్లో పంపించాడని, వాటిపై తమకు అనుమానం ఉంది అని ముస్సోరిలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు రాధా గాయత్రి తండ్రి సుధాకర్. దీంతో ఈ కోణాల్లో కూడా పోలీసులు మరింత వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి ఫోటో పంపిన కొద్ది గంటలకే, అంటే ఉదయం 8 గంటల సమయంలోనే గాయత్రి చనిపోయిందంటూ శ్రీచరణ్ వాట్సాప్ కాల్ కూడా చేశాడు. ఆ తర్వాత ఉదయం 8:39 గాయత్రి తల్లిదండ్రులు అండ్ గాయత్రి అత్తామామలు అంటే శ్రీచరణ్ తల్లిదండ్రులకి ఒకేసారి శ్రీచరణ్ వీడియో కాల్ చేసి ఆ రాధా గాయత్రి చనిపోయిన సిచ్యువేషన్ని, ఆ మృతదేహాన్ని చూపించాడు. అయితే ఆ వీడియో కాల్ని కూడా శ్రీచరణ్ తన ఫోన్లో స్క్రీన్ రికార్డ్ చేసుకున్నాడు. దీంతో ఓవైపు భార్య మృతి చెంది ఉండగా స్క్రీన్ రికార్డు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అని చెప్పి గాయత్రి కుటుంబం ప్రశ్నిస్తోంది. ముందుగానే ఆధారాలు సిద్ధం చేసుకోవాలనే ఉద్దేశమా, లేక తనపై వచ్చేటువంటి అనుమానాల్ని ముందే ఊహించి ఈ పని చేశాడన్న కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. రాధా గాయత్రి తల్లి సత్యవతి మనతో ఉన్నారు. ఆమె ఈరోజు విశాఖపట్నం మరొకసారి వచ్చారు. దీనిపై మనం ఆమెతో మాట్లాడదాం. అమ్మ, ఈరోజు వైజాగ్ వచ్చారు, నాకు కూడా అనుకోకుండా మీరు కలిశారు. ఏ పర్పస్ వచ్చారమ్మా, ఎవరిని కలిశారు? ఈరోజు సైనిక బోర్డు సైనిక ఆఫీస్కి వెళ్ళామండి. మేము, మా వారు ఆర్మీలో చేశారండి, ఎక్స్ ఆర్మీ ఆయన. మంచుకొండల్లోనే తిరిగి నానా అవసరం పడి దీంట్లో మంచులో కప్పపడిపోతే తోడు సైనికులు ఆయన కాపాడి మళ్ళీ మాకు ఇచ్చేశారు. అంతలా కష్టపడ్డారు దేశం కోసం. అలాంటి ఆయన తన కూతురు కోసం ఇప్పుడు డెహ్రాడూన్లోనే ఎంతలాగా కష్టపడుతున్నారంటే, ఈరోజు మేము ఇద్దరం కలిసి చేయవలసింది 10వ రోజు మా పాపది.
ఆయన అక్కడ నేను ఇక్కడ ఒక 4-5 రోజుల నుంచి ఇద్దరికి కనీసం ఇది లేదు, ఓర్పు కూడా లేదు. ఒకరినొకరు ఓర్చుకునే ఇది కూడా మాకు లేకుండా, ఓదార్చుకునే ఇది కూడా మాకు లేదు. మేమిక్కడ, నేనిక్కడ, ఆయన అక్కడ అని. దేశం అందరూ మాకు న్యాయం చేయాలని ఆయన ఎంత ఒక సైనికుడిగా ఆయన ఎంతలాగా బాధపడుతున్నారో ఇది ఒక్కసారి మీరందరూ గుర్తించాలండి. మాకు న్యాయం చేయండి. ఇంతకన్నా నేను ఒక తల్లిగా ఏం కోరుకుంటానండి. నా బిడ్డకి కొంచెం న్యాయం చేస్తారని ఆశపడుతున్నాను. ఓకే అమ్మ, ఈరోజు శ్రీచరణ్ వాళ్ళ నాన్నగారు దుర్గాప్రసాద్ గారిని నేను కలవడం జరిగింది. ఆయన పాప గురించి ఒక మంచి ఫ్రెండ్, అంటే వాళ్ళ కుటుంబానికి ఎంత దగ్గర నాకు కూడా అంత దగ్గర అయింది. ఒక రకంగా ఈ దశకర్మ 11 రోజులు చేయడం ఒక రుణం తీర్చుకుంటున్నానని చెప్తున్నారు. అయితే అదే సమయంలో నా కొడుకు, నేను చాలాసార్లు అడిగాను, అట్లాంటిది ఏం జరగలేదు అని ఆయన అంటున్నారు. అందుకే మేము ఇంత ధైర్యంగా, నా కొడుకు ముస్సోరి ఇప్పుడు పోలీసులు పిలిచిన వెంటనే వెళ్ళాడు. అట్లాగే నేను ఈ దశకర్మ కార్యక్రమాలు 11 రోజుల కార్యక్రమాలు చేస్తున్నా అని ఆయన దుర్గాప్రసాద్ గారు చెప్తున్నారు. వాళ్ళ కొడుకుని ఒక పక్కే వాళ్ళు చూస్తున్నారండి. 2 పక్కల వాళ్ళు చూడట్లేదు. భార్య అన్నదానికి తెలుస్తుందండి. 2 పక్కల చూస్తుంది భర్త ఎలాంటి వాడు అన్నది. ఎవరి పిల్లలు వాళ్ళకే ముద్దు కావచ్చు. కానీ ఆ అబ్బాయి ఒక సైకో. ఇది ఆయన కూడా గుర్తించాలి. ఆయన కూడా తెలుసు. తెలిసినా వాళ్ళు బయటపడడం లేదు. టైమొస్తే వాళ్ళే పడతారని మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఆ అబ్బాయి ఇప్పుడు ఈరోజు అక్కడికి వెళ్లి డెహ్రాడూన్ వెళ్ళాడు అని చెప్తున్నారు. ఇక్కడ కర్మ చెయ్యాలండి భార్యది. అది అది ఆయన మళ్ళీ మళ్ళీ చేస్తాడా అండి? ఈరోజు ఎంత పెద్ద ఇదండి వాళ్ళు చేయవలసింది. ఆ పిల్లడు లేడు. తల్లిదండ్రులు ఇద్దరు అనాథలుగా అక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు ఎవరిదండి ఇది పాపం? ఆ అబ్బాయి పాపం చేశాడు కాబట్టే కఠిన శిక్ష ఆ అబ్బాయికి వేయాలండి. ఇదే నా మనస్ఫూర్తిగా నేను కోరుకున్నది కూడా. అమ్మ, సైనిక బోర్డు అధికారిని ఈరోజు కలిశారు. ఆయనకి ఏం ఫిర్యాదు చేశారు, ఆయన ఏమన్నారండి? సైనిక బోర్డు అధికారులను కలవడం జరిగింది ఇవాళ. వాళ్ళు కూడా మాకు సపోర్టెడ్గా ఉంటాము, మేము అన్ని ఎంక్వైరీ చేస్తామని మాకు భరోసా ఇచ్చారు. అది అందుకోసమే వెళ్ళాం మేము అక్కడికి. అది జరిగింది. తీసుకున్నారు. మేము పెట్టేవన్నీ చూశారు. మేము చేస్తామండి. మా తరపు నుంచి కూడా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది అని మాకు మాకు భరోసా ఇచ్చారండి. అమ్మ, శ్రీచరణ్ని మేము ఒక 4 రోజుల క్రితం సింహాచలంలో కలిసాం. ఆయన అత్యంత ప్రేమతో నా కూతురు, నా భార్యతో వెళ్ళాను అంటున్నారు. ఈ విజువల్ మీరు చూడండి. అంటే ఈమె డెహ్రాడూన్లో ఈ రకంగా, అంటే ఏదైతే ఇన్సిడెంట్ జరగడానికి కొన్ని గంటల ముందు ఈ రకంగా గంగా నదిలో ముఖం కడుక్కుంది. అట్లాగే వాళ్ళు ఒక పుణ్య నీరు కూడా చల్లుకున్నారు. అంటే ఇంత ప్రేమ ఉన్న వ్యక్తిని ఎట్లాగా ఒకే కొన్ని గంటల తర్వాత చనిపోయినట్టు మీరు అనుకుంటారు? అదంతా ఉట్టి డ్రామా అండి. ఎవరైనా చెప్పినా తల్లిగా నేనైతే వినను. ఆ అబ్బాయి ఒక వారం రోజుల నుంచి మా పాపను మాత్రం చాలా ప్రేమ, అభిమానాలు చూపించాడు. ఆ రోజు కోసం వెయిట్ చేశాడు. ఆ రోజు రానే వచ్చింది. ఆ అబ్బాయి ప్రాణాలు తీశాడండి. ఎంతకన్నా నేను ఇంకెంతకని చెప్పగలను? నేను చెప్పలేకపోతున్నాను. ఇదే జరిగింది. నేనైతే నమ్మనండి ఆ అబ్బాయే. అది నా బలమైన నమ్మకం. అది ఏంటి అబ్బాయి అంటాడు పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావాలంటాడు. భగవంతుడు ఉన్నాడు మన యందు అంటే అన్నీ జరుగుతాయి. మాకు న్యాయం కావాలి. ఏం జరుగుతుందో అన్నది నాకు అర్థం కావట్లేదండి. అంటే ఇప్పుడు ధైర్యంగా నేను వెళ్ళాను అన్నట్టు శ్రీచరణ్ చెప్తున్నాడు. ఇప్పుడు ముస్సోరి వెళ్ళాడు. నేను పోలీసులకు, అంటే వాళ్ళ నాన్నగారు చెప్పడం, ఈ పోలీసులు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను అని అన్నారు. నిజంగా అతను అట్లా చేసి ఉంటే పారిపోవడం కానీ ఇట్లా చేస్తారు కదా, మరి ఇంకా ఇంత స్ట్రాంగ్ గా అతను అలా ముందుకు ఎలా వెళ్ళగలుగుతున్నారు? అతను ముస్సోరి వెళ్ళాడని వాళ్ళ నాన్నగారు, అమ్మగారు చెప్తున్నారు. వెళ్తే ఈ పాటికి కనిపించాలి కదా! 4 రోజుల నుంచి ఆ అబ్బాయి మాకే కనిపించట్లేదు. మాకు తెలియలేదు. ఇక్కడ ఉన్నాడని మాత్రం తెలియట్లేదు. 4 రోజులు పడుతుందండి. మా వారు మధ్యాహ్నం వెళ్తే రాత్రి చేరిపోయారండి ముస్సోరి. వీళ్ళు 4 రోజులు ఈ అబ్బాయి ఇంకా వెళ్ళలేదు అంటే అందులోనే ఉందండి ఆ అనుమానం అంతాని. అసలు ఎక్కడికి వెళ్ళాడు అన్నది ముందు మీడియా అంతా అది తెలుసుకుని నా దగ్గరికి రండి. ఇదే నేను చెప్పవలసింది మీ అందరికి. ఇది ఒక రకంగా తల్లి సత్యవతి మొదటి నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విజువల్స్ మనం చూడవచ్చు. ఆర్టీవీ ఈ అంశాన్ని చూపిస్తుంది. అయితే ఈ ముస్సోరి వెళ్ళడానికి కొన్ని గంటల ముందు ఈ రకంగా గంగా నది వద్ద మన గాయత్రి ఈ రకంగా ఒక ఫోటో దిగింది. అయితే ఇవన్నీ కూడా ఒక నమ్మించే క్రమంలోనే ఇవన్నీ కూడా శ్రీచరణ్ చేసి ఆ తర్వాత తన కుమార్తెను అంతమొందించారని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎట్టి పరిస్థితిలో తన కుమార్తె మరణానికి న్యాయం జరిగే, ఆత్మ శాంతించే రకంగా ప్రభుత్వం కావచ్చు లేక పోలీసులు దర్యాప్తు చేసి త్వరితగతిన న్యాయం చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు దశకర్మ. సహజంగా చూసుకుంటే చనిపోయిన భార్యకు అంతిమ వీడ్కోలు రకంగా ఒక రకంగా పుణ్య స్నానాలు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనాలి. కానీ ఈరోజు శ్రీచరణ్కి ఏ బాధ్యత లేని విధంగా వ్యవహరించారు. ఇదే ఒక నిదర్శనంగా కూడా ఈరోజు సత్యవతి గారు చెప్తున్నారు. అంతేకాకుండా పెళ్ళైనటువంటి 3 నెలల నుంచే శ్రీచరణ్ గాయత్రిని అనుమానిస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఆఫీసులో ఉన్నా వీడియో కాల్స్ చేసేవాడని, గాయత్రి బ్యాగ్లో జీపీఎస్ ట్రాకర్ పెట్టి ఎక్కడికి వెళ్తుందో గమనించేవాడని అటు రాధా గాయత్రి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాల కారణంగానే తరచూ మానసిక వేధింపులు జరిగాయని, చివరకు అదే హత్యకు దారితీసిందని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ ఆరోపణలను శ్రీచరణ్ ఖండించాడు. తామిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని, ఇష్టం లేకుంటే ఇద్దరం కలిసి ముస్సోరి ట్రిప్ ఎందుకు వెళ్తామని ప్రశ్నిస్తున్నాడు. హోటల్ ప్యాకేజీలో భాగంగానే వైన్ ఇచ్చారని, ఉదయం లేచేసరికి గాయత్రిలో ఎలాంటి స్పందన లేదని, ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్లు బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారని, అసలు నిజం పోస్ట్ మార్టం రిపోర్ట్లను తెలుస్తుందని కూడా శ్రీచరణ్ చెప్తున్నాడు. ప్రస్తుతం పోలీసులు 3 ప్రధాన అంశాలపై దృష్టి పెట్టారు. పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ రిపోర్ట్తో పాటుగా డిజిటల్ ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. అలాగే కేసు నమోదైనటువంటి తర్వాత శ్రీచరణ్ అందుబాటులో లేడనే ప్రచారం కూడా జరుగుతోంది. అతని కదలికలపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. అలాగే శ్రీచరణ్ మొబైల్ లొకేషన్, కమ్యూనికేషన్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలను కూడా పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మొత్తంగా గాయత్రి తీసుకున్న టాబ్లెట్ ఏంటి? రెడ్ వైన్లో ఏదైనా విషపూరిత పదార్థం ఉందా? హోటల్ గదిలో లభించినటువంటి టాబ్లెట్లు దేనికోసం? ఈ ప్రశ్నలన్నింటికీ పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ నివేదికలు, డిజిటల్ ఆధారాలే సమాధానం చెప్పబోతున్నాయి. ఇక గాయత్రి మృతి సహజమా, ప్రమాదమా, లేక హత్యనా అన్నది ఈ మిస్టరీ కూడా రాబోయే రోజుల్లో పోలీసుల యొక్క విచారణలో తేటతెల్లమయ్యే అవకాశం ఉంది. సో మీకేమనిపిస్తోంది? శ్రీచరణ్ ప్రవర్తన లేదని తప్పుగా అనిపిస్తోందా? రాధా గాయత్రి సహజ మరణం అనుకుంటున్నారా? లేదు భర్తే ఏదైనా చేసి ఉంటాడు అనుమానం మీలో కూడా ఉందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.